ఒక యాప్ తయారు చెయ్యాలంటే అది కేవలం కోడింగ్ తెలిసిన వాళ్లకే సాధ్యమనుకునేవాళ్లం కదా. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమని ఒక్క లైన్ కోడ్ రాయక్కర్ లేకుండా జస్ట్ మన ఐడియాను మాటల్లో చెబితే చాలు, మన కళ్ల ముందే ఒక యాప్ రెడీ అయిపోతుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజంగా ఎలా సాధ్యమో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒకసారి పాత రోజుల్ని గుర్తు చేసుకుందామా? ఒక యాప్ తయారు చేయాలంటే అమ్మో, నెలల తరబడి కష్టపడాలి. ఎక్స్కోడ్, ఆండ్రాయిడ్ స్టూడియో లాంటి పెద్ద పెద్ద టూల్స్ నేర్చుకోవాలి. ఇక ఖర్చు గురించైతే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏఐ టూల్స్ వచ్చాక మన ఐడియాని నిమిషాల్లో వివరిస్తే చాలు, ఏఐ మనకోసం యాప్ను తయారు చేస్తుంది. అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో. ఇదొక విప్లవాత్మక మార్పు కాదంటారా? అయితే ఈ ఏఐ శక్తిని వాడుకోవడానికి కోడింగ్ అవసరం లేదు. కానీ ఒక కొత్త స్కిల్ మాత్రం ఖచ్చితంగా కావాలి. అదే ప్రాంప్టింగ్. దీన్నే మనం ఏఐతో మాట్లాడే ఒక సీక్రెట్ లాంగ్వేజ్ అనొచ్చు. ఈ భాషను ఎంత బాగా వాడితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏఐని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఒక స్మార్ట్ జూనియర్ డెవలపర్లా ఊహించుకోండి. దానికి టెక్నికల్గా చాలా విషయాలు తెలుసు, కానీ మనం మనసులో ఏముందో అది చదవలేదు కదా. అందుకే మనం ఇచ్చే సూచనలు ఎంత క్లియర్గా, ఎంత వివరంగా ఉంటే అవుట్పుట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే, మరి ఒక మంచి ప్రాంప్ట్ రాయటానికి 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, నిర్దిష్టంగా ఉండడం. ఒక యాప్ కావాలి అని కాకుండా ఏ యాప్ కావాలో క్లియర్గా చెప్పాలి. 2, పరిధిని నిర్వచించడం. అంటే పనిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చెప్పడం. 3, ప్రవర్తనను వివరించడం. యాప్లోని బటన్స్, ఫీచర్స్ ఎలా పనిచేయాలో వివరంగా చెప్పాలన్నమాట. ఈ 3 ఫాలో అయితే చాలు. సో, థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇక ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఇందాక చెప్పుకున్న ప్రాంప్టింగ్ రూల్స్ని ఉపయోగించి ఇప్పుడు మనం 3 వేర్వేరు యాప్లను మొదటి నుండి నిర్మించబోతున్నాం. మన ఆలోచనలు ఎలా రియాలిటీగా మారుతాయో మన కళ్ళారా చూద్దాం రండి. మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక గేమ్. మనందరికీ బాగా తెలిసిన టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్స్ లాంటి గేమ్ల నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక సరదా ఎండ్లెస్ రన్నర్ గేమ్ను ఏఐతో క్రియేట్ చేద్దాం. సరే, మనం ఏఐకి ఇచ్చిన మొదటి ప్రాంప్ట్ చూడండి. నేనొక మొబైల్ ఎండ్లెస్ రన్నర్ గేమ్ను నిర్మించాలనుకుంటున్నాను అని మొదలుపెట్టి, క్యారెక్టర్ ఎలా పరిగెత్తాలి, కంట్రోల్స్ ఎలా ఉండాలి, కాయిన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, ప్రాంప్టింగ్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. నమ్మలేరుగాని కేవలం 20 నిమిషాల్లోనే ఏఐ ఈ ప్రాంప్ట్ని తీసుకుని ఆడేందుకు రెడీగా ఉన్న ఒక గేమ్ను తయారు చేసింది. కానీ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయినా సహజమే కదా, ఫస్ట్ వర్షన్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు. ఇందులో ఒక చిన్న బగ్గుంది. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ వస్తుంది. కోడింగ్ లేకుండా కేవలం మాటలతో, అంటే ప్రాంప్టులుపయోగించి ఈ బగ్ను ఎలా ఫిక్స్ చేయాలి? ఇది ఏఐతో మనం జరిపే ఒక సంభాషణ లాంటిది. బగ్ సరిచేయడానికి మనం వాడిన పద్ధతి చాలా సింపుల్. నా గేమ్ సరిగా లేదు లాంటి జనరల్ కమాండ్ ఇవ్వకుండా, గేమ్లో కాయిన్స్, అడ్డంకులు ప్లేయర్ వెనకాల స్పానవుతున్నాయి అని సమస్య ఏంటో సూటిగా చెప్పాం. అంతే. ఆ క్లారిటీ వల్ల ఏఐ వెంటనే సమస్యను అర్థం చేసుకుని దాన్ని సరిచేసింది. ఓకే, ఇప్పుడు సెకండ్ యాప్ చూద్దాం. ఏఐ ఎంత వర్సిటైలో చూపించడానికి ఈసారి మనం జారా లాంటి పెద్ద బ్రాండ్ల నుండి స్ఫూర్తి పొంది ఒక స్టైలిష్ షాపింగ్ యాప్ను క్రియేట్ చేద్దాం. ఈ యాప్లో ఒక వింత సమస్య వచ్చింది. ప్రోడక్ట్ ఇమేజెస్ ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. అప్పుడు మనం ఏఐకి ఒక ఛాలెంజ్ ఇచ్చాం. ఈ ఫ్యాషన్ యాప్కు సరిపోయే ఇమేజెస్ను నువ్వే జనరేట్ చెయ్యి అని. ఆశ్చర్యంగా ఏఐ సొంతంగా అద్భుతమైన ఫ్యాషన్ ఇమేజెస్ క్రియేట్ చేసి సమస్యను పరిష్కరించింది. అంటే ఇది కేవలం కోడ్ మాత్రమే కాదు, క్రియేటివ్ వర్క్ కూడా చేయగలదన్నమాట. ఇక ఫైనల్గా మనందరికీ రోజూ ఉపయోగపడే ఒక సింపుల్ యాప్, మన డైలీ హ్యాబిట్స్ను ట్రాక్ చేసుకోవడానికి ఒక పర్సనల్ ప్రొడక్టివిటీ టూల్. ఈ యాప్లో మొదట ఒకేసారి ఒక హ్యాబిట్ మాత్రమే యాడ్ చేయగలిగాం. అది ఒక లోపం. దాన్ని సరిచేయడానికి నేను స్విమ్మింగ్, జిమ్ లాంటి మల్టిపుల్ హ్యాబిట్స్ను యాడ్ చేయలేకపోతున్నాను, దీన్ని ఫిక్స్ చేయి అని సింపుల్గా ఒక ఫాలో అప్ ప్రాంప్ట్ ఇచ్చాం. అంతే, ఏఐ ఆ ఫంక్షనాలిటీని వెంటనే యాడ్ చేసేసింది. సరే, ఈ 3 యాప్ల నిర్మాణం నుండి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చాలామంది సాధారణంగా చేసే కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం. వీటిని గనక మనం అవాయిడ్ చేస్తే ఏఐతో పనిచేయడం ఇంకా ఈజీ అయిపోతుంది.
ఇది చాలా కామన్ మిస్టేక్. నా కోడ్ ఫిక్స్ చెయ్యి అని చెబితే ఏఐకి ఏమర్థమవుతుంది? దానికి బదులుగా ప్రాబ్లం ఎక్కడుంది, ఏ ఫంక్షన్లో ఉంది, వచ్చిన ఎర్రర్ ఏంటి అనే వివరాలన్నీ ఇస్తే ఏఐకి పని చాలా సులువవుతుంది. అలాగే ఒక వెబ్సైట్ తయారు చెయ్యి అనడం కూడా చాలా అస్పష్టంగా ఉంటుంది. ఎలాంటి వెబ్సైట్ కావాలి, దాంట్లో ఏ ఏ సెక్షన్స్ ఉండాలి, డిజైన్ ఎలా ఉండాలి అని ముందుగానే మనం ఒక క్లారిటీతో ఉంటే ఏఐకి కూడా కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఏఐకి ఏం చేయకూడదో చెప్పడం కంటే ఏం చెయ్యాలో చెప్పడం చాలా ఎఫెక్టివ్. యాప్ స్లోగా ఉండొద్దు అని చెప్పే బదులు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫంక్షన్ను ఆప్టిమైజ్ చేయి అని చెబితే రిజల్ట్ చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏఐ శక్తిని, దాని అద్భుతాలను చూసాం. కానీ ఈ టెక్నాలజీ అసలు కెపాసిటీ ఏంటి? దీనికయ్యే ఖర్చు ఎంత? దీనికున్న లిమిటేషన్స్ ఏంటి? ఈ కొత్త రియాలిటీని కొంచెం లోతుగా చూద్దాం. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న విషయం, ఈ 3 వర్కింగ్ యాప్లను తయారు చేయడానికి అయిన మొత్తం ఖర్చు కేవలం $16, అంటే సుమారుగా $1,300. ఒక్కసారి ఆలోచించండి, ఏఐ రాకముందు ఇంత తక్కువ బడ్జెట్లో ఒక ఐడియాను యాప్గా మార్చడం ఊహించగలమా? మరి ఈ ఏఐ టూల్స్ ఎక్కడ బాగా ఉపయోగపడతాయి? మీ ఐడియాను టెస్ట్ చేయడానికి, ప్రోటోటైపులు లేదా ఎంవీపీలు తయారు చేయడానికి, క్యాల్క్యులేటర్ల లాంటి చిన్న చిన్న టూల్స్ కోసం, లేదా మన పర్సనల్ యూజ్ కోసం యాపులు బిల్డ్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఆప్షన్. మరి డెవలపర్ల అవసరమిక్క లేదా? అస్సలు కాదు. హై సెక్యూరిటీ అవసరమైన బ్యాంకింగ్ యాప్లు, లక్షల మంది యూజర్లుండే పెద్ద పెద్ద యాప్లు, కాంప్లెక్స్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలంటే అనుభవమున్న డెవలపర్స్ నైపుణ్యం తప్పనిసరి. సెక్యూరిటీ, స్కేలింగ్ లాంటి విషయాల్లో మనుషుల అనుభవం ఇప్పటికీ చాలా కీలకం. చూసారుగా, ఏఐ అనే ఒక పవర్ఫుల్ టూల్ ఇప్పుడు మన అందరి చేతుల్లో ఉంది. మన ఆలోచనలకు రూపమివ్వడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటుండదు. సో ఇప్పుడు వంతు మనది. మన తరువాతి ఆలోచనే ఏంటి? మనమేమి నిర్మించబోతున్నాం?